అయితే రివ్యూ వేసుకోవాల్సిన అవసరం ఆయనకు కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్ శ్రీను చౌదరి గారు, ఒక ముఖ్యమైన ప్రశ్న నిన్న పాపారావు గారు కూడా అడిగాను. అంటే కమ్మ సామాజిక వర్గ నేతల్ని మీరు కాపాడుకోలేకపోతున్నారు, కమ్మలు చంద్రబాబుతో ఉండలేకపోతున్నారు. కేసీఆర్ నాని ఒక పెద్ద కేస్ స్టడీ. నిజంగా గల్లా జేదో అన్న వీళ్ళది కనుక నిజమైతే ఇంకా అది పెద్ద భారీ కుదుపు. అంటే కమ్మలు బాబును నమ్మడం లేదు అంటారా, ఒప్పుకుంటారా? ఇది వెంకట్ గారు, ఇది పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జయదేవ్ గారు అల్లట్లేదు, నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టాను, నాకు మెసేజ్ రిప్లై అయింది. అదేదో పెయిడ్ ఆర్టిస్ట్ కార్యక్రమంగా ఉంది. ఇలాంటి గందరగోళం సృష్టిస్తా ఉంటారు పేపర్లో. ఒక్క నిమిషం సార్, నేను నాని గారి విషయం మాట్లాడుతున్నాను. 400 యూట్యూబ్ ఛానళ్ళు, 200 శాటిలైట్ ఛానల్ సంబంధాలు పెట్టుకొని బ్లూ మీడియా ఒక విష ప్రచారం చేసుకొని నేను తప్పే ప్రజలు నిర్ణయిస్తారు. నాని గారి విషయం పైన, నాని గారు ఎవరండి? నేను మాట్లాడుతున్నాను. వ్యాపారస్తుడు, తర్వాత పార్టీలోకి వచ్చాడు, ప్రజారాజ్యం పార్టీ చేరాడు, అక్కడి నుంచి బయటికి తెలుగుదేశంకి వచ్చాడు. తెలుగుదేశంకి వచ్చిన తర్వాత ఆయనకు స్థానం ఇచ్చాం, ఎంపీ స్థానం ఇచ్చాం. ఆయన కరప్టెడ్ అయింది ఎప్పుడు అన్నట్లా, ఆయన ఎప్పుడు కరప్ట్ చేయలేదు, నాకు తెలిసిన విషయం. అభివృద్ధి విషయంలో కూడా చాలా పెద్ద పెద్దలతో సంబంధాలు పెట్టుకుని విజయవాడ కాన్స్టిట్యున్సీని ఒక ఎంపీగా ఏం చేయాలో చేసాడు. మేము దాని వ్యతిరేక మాటల. అయితే పార్టీ అధినేతలతో పార్టీ కార్యక్రమాలపైన ఆయన కూతురు వేరైన తర్వాత కలుపుకోవాల్సిన, ఆయన కింద 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు సార్, ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీస్ ఉంటాయి. వాళ్ళందరినీ కలుపుకొని పార్టీ లావాదేవీల్ని, పార్టీ నిర్ణయాలు అమలు చేస్తూ వెళ్ళాలి. ఆయన ఒక పార్లమెంట్ సంస్థకి ఒక గొప్ప నాయకుడు ఆయన. అవన్నీ పక్క తొగలదొక్కేసి పాదయాత్ర అసలు కనపడట్లేదన్నా. నేను ఒక మాట చెప్తున్నా, బాబు గారు ఇచ్చిన ఏ కార్యక్రమానికి ఇప్పుడు తిరువురు పార్లమెంట్ సభ మీటింగ్ పెట్టాలి, చెప్తే వినట్లేదు, రావట్లేదు, ఆయన సమాధానం కూడా చెప్పట్లేదు. చివరికి వాళ్ళ తమ్ముడు పాపారావు గారు అదే చెప్పారు కదా, మొదటి నుంచి కనీసం చంద్రబాబు కనపడ్డా కూడా విష్ చేయలేని పరిస్థితి. ఈవెన్ ఢిల్లీలో కనపడిన కూడా బోగయ్య అంటే చంద్రబాబు అంటే నచ్చడం లేదు. అక్కడ కాదు, అది కాదు సార్ సబ్జెక్ట్, అది కాదు. బుక్ సూటిగా పోయే మనిషి మెంటాలిటీ. 2, మేము చిన్ని ఏదో మా పార్టీలోకి వచ్చాడు, ఆయన మీద హైదరాబాద్ కూడా ప్రోగ్రాం చేయించాడు, మీకు తెలుసో తెలీదు. హైదరాబాద్ కూడా చిన్ని గారు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున టీడీపీ కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఆయనకి అది ఇష్టం లే. కుటుంబంలో ఆర్థికవాదాలు ఉన్నాయా, వ్యక్తిగత నాకు తెలియదు, ఎందుకంటే పర్సనల్ విషయాల్లో చెప్పకూడదు, నాకు సంబంధం కూడా లేదు. అక్కడ వచ్చి మీ కేసు నేను చిన్నిని ఎంకరేజ్ చేస్తాను ఆయన మనసులో అనుకొని ఎక్కడ చర్చించకుండా ఆయన పార్టీకి ఫౌండేషన్ తీసేసుకొని మునిగిపోయినాడో దొక్కుతున్నాడు. పోయేది నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పడవ మునిగిపోతుంది, దాంట్లో పోయి దొక్కుతున్నాడు. పైకి ఇంకోటి అన్కండిషనబుల్, నాకు ఎంపీ సీట్ కూడా అక్కర్లేదు, మీరు అటర్ ఉద్యోగం వస్తే కూడా నేను చేస్తానంటాడు. ఇక తెలుగుదేశం పార్టీని ఎంపీని పెట్టి టాటా పక్కన కూర్చోబెడితే గౌరవం పోయింది. అక్కడ నీకు అటెండర్ ఉద్యోగం కూడా ఇవ్వరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి కమ్మ సమాజ వర్గానికి మంత్రి పదవి కూడా లేదు రాష్ట్రంలో. ఆయన వస్తే నాకు అర్థం కాలేదు. 2, మీరు చెప్పిన బయటకు వస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కమ్మ సమాజ వర్గం పార్టీ కాదు. అన్ని రాజకీయ పార్టీల్లో లాగా మేము అన్ని కులాలు సమానంగా చూస్తాం, అన్ని సామాజిక వర్గాలను మేము సమస్త న్యాయం చేస్తాం. మా పార్టీలో కమ్మ నాయకుడు ఉన్నాడని చెప్పి దాన్ని అనవసరంగా కమ్మ పార్టీగా మార్చడం తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. జయదేవ్ గారు కూడా పోవట్లేదు, మళ్ళీ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సో విషయం ఏంటంటే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీతో సహా మనం కాపాడుకోవాల్సిన అవసరం మాకు ఉంది. ఈరోజు బీసీలు ఎస్టీలు మా పార్టీకి ఎందుకు వస్తున్నారు సార్, నాకు అర్థం కాలేదు. బీసీ రిజర్వేషన్ తగ్గించేశాడు, బీసీ కార్పొరేషన్ చెడ్డాడేసినాడు, 50 కార్పొరేషన్ ఉద్యోగగ్రహాలు అయిపోయినాయి, 5,000 రూపాయలు అటర్న్ ఉద్యోగం చేస్తున్నారు, 5 లక్షలు ఉద్యోగం మాత్రం సలహాదారులకు ఇస్తున్నారు. సో చివరికి విదేశీ విద్య లేదు, వాళ్ళకి పనిముట్లు 90% ఇచ్చే పనిముట్లు సబ్సిడీలు తీసాడు, వాళ్ళకి అనేక రకాల అవకాశాలు తీసేశాడు. సో కాపుల్ని ఎలా వాడుకున్నారు, బీసీలా వాడుకున్నారంటే పెద్దపేట వేస్తాను, కింద కత్తిపేట వేసాడు, దాంతో బైబుల్ పోయారు. ఉన్న మంత్రి పదవినే పీకేశాడు జగన్ ఉన్న మంత్రి పదవినే పీకేశాడు. ఒక కమ్మ సామాజిక వర్గ నేత ఉంటే అయినప్పటికీ కూడా కమ్మలు ఇంకా జగన్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అంటే బాబు నచ్చకనా, లేకుంటే జగన్ ఏదో చేస్తాడనా? కాదు సార్, ఆయనకి అభద్రతాభావం వచ్చింది. ఎందుకంటే మేము ఈ పార్టీలో నేను ఎంపీ స్థాయిలో ఉన్నాను, వెళ్ళిపోయిన తర్వాత నాకేమైనా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆ ప్యాకేజీలో ఆఫర్ ఇచ్చాడో నాకు తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి. ఇది వాస్తవాల లోపలికి నేను చెప్పేందుకే సవరం అయితే కానీ వివరం తెలియదు. రేపు అక్కడ పోయి వీళ్ళందరూ నిలబడుకొని అటర్ ఉద్యోగం చేస్తే ఆయన బయట రాదు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రాజీవ్ కుమార్ గారు ఎందుకు బయట వస్తారు బీసీ నాయకులు, అయ్యా మేము 4 ఏళ్ళు 5 ఏళ్ళుగా ఇంటర్వ్యూ కూడా దొరకలేదు మాకు, మేమే బయటకు వచ్చేస్తాం, నువ్వు పోయి వ్యక్తి లెవెల్ కదా ఇదంతా కదా. ఆయన కర్నూలు ఎంపీగా చెప్పింది అదే కదా. నేను 5 ఏళ్లలో 2 సార్లు కూడా కలవాల ఎమ్మెల్యేలు, అసలు ఒకసారి కూడా కలిసి ఎమ్మెల్యేలు 100 మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. కనీసం 5 మంది 4 వాళ్ళు ఏజెంట్ లాగా ఉంటారు. సజ్జల, వై సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి. వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత ధనంజయ రెడ్డి దర్శనం చేసుకోవాలా, ధనంజయ రెడ్డి దర్శనం అయిన తర్వాత విద్యురెడ్డి దర్శనం చేసుకోవాలా. ఇంతమంది దేవుడు నమస్కారాలు పెట్టి అసలు దేవుడికి పోయేది ఎప్పుడు, నా సభ చెప్పుకునేది ఎప్పుడు? నియోజకవర్గం ఎమ్మెల్యే కనీసం అభివృద్ధి తెలుసుకోవాలని పరిస్థితిలో ఉన్నారు సార్. ఒకటి సార్, రాష్ట్రం అంతా కూడా
హలో ఏపీ బాబే వైసీపీ అంటా ఉంటే మీరు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. వాస్తవం చెప్పాలా, జగన్మోహన్ గారు టేకప్ చేసేసారు, చేతులు హ్యాట్సప్ ఎత్తి అయినారు, ఫ్యామిలీలో టేకప్ అవుతున్నారు, పార్టీ ప్యాకప్ అవుతుంది, మీరు కాపాడుకోవాల్సిన దాంట్లో పోయి అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫేక్ వార్తలు మేము ఖండిస్తున్నాం వెంకట్ గారు. వరప్రసాద్ గారు ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతూ కేసీఆర్ నానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అది ఇదని మాట్లాడుతున్నారు. అది వాళ్ళ పార్టీ వ్యక్తిగతం. అయితే చంద్రబాబు నాయుడు గారు జైలు